వారాహి అమ్మవారి వాహన మరియు రాత్రివేళ పూజ విశిష్టతలను తెలుసుకుందాం. వారాహి అమ్మవారి వాహనం గురించి వివిధ ఆగమాలు, తంత్ర గ్రంథాలు, శిల్పశాస్త్రాలలో చిన్న చిన్న భేదాలు కనిపించినా ఎక్కువగా అంగీకరించబడిన వాహనం మహిషం, అంటే దున్నపోతు లేదా ఎద్దు జాతికి చెందిన అడవి గేదె అని భావిస్తారు. కొన్ని ప్రాంతీయ సంప్రదాయాలలో సింహము లేదా ఇతర వాహనాలపై కూడా చిత్రిస్తారు. అయితే శాక్త సంప్రదాయంలోని అనేక రూపాలలో మహిషవాహినిగానే దర్శనమిస్తుంది. మహిషం ఎందుకు వాహనం? మహిషం బలము, స్థిరత్వము, సహనము, అచంచల శక్తికి ప్రతీకగా చెబుతారు. అలాగే అది అహంకారము, మూర్ఖత్వము, తమోగుణము వంటి లక్షణాలకు కూడా సంకేతంగా భావిస్తారు. వారాహి అమ్మవారు ఆ శక్తులన్నింటినీ తన అధీనంలో ఉంచి ధర్మానికి అనుకూలంగా మారుస్తుందని సూచించేందుకు మహిషాన్ని వాహనంగా చూపిస్తారు. మహిషము అమ్మవారికి వాహనంగా ఎలా అయింది? పురాణాల్లో మహిషం వారాహి అమ్మవారికి వాహనంగా ఎలా లభించింది అనే ప్రత్యేక కథనం విస్తృతంగా వివరించబడలేదు. అయితే తాంత్రిక సంప్రదాయం ప్రకారం దేవతల వాహనాలు వారి వారి శక్తి స్వరూపాన్నే సూచిస్తాయి. అందువలన మహిషం అనే బలమైన తమో గుణానికి ప్రతీకైన శక్తిని అమ్మవారు జయించి తన సేనలో ఉంచుకున్నారనే భావనను ప్రతిబింబించడానికి దానిని వాహనంగా చిత్రిస్తారు. ఈ వాహనం యొక్క విశిష్టత శత్రు సంహార శక్తికి ప్రతీక, అడ్డంకులను తొలగించే శక్తిని సూచిస్తుంది. ధైర్యము, స్థిరచిత్తము, రాజసత్వము ప్రసాదిస్తుందని భక్తులకు విశ్వాసం. భయాన్ని తొలగించి భక్తులను రక్షించే అమ్మవారి ఉగ్ర కరుణను తెలియచేస్తుంది. అందువలన వారాహి అమ్మవారి మహిష వాహనం కేవలం ప్రయాణ సాధనం కాదు, అజ్ఞానం, అహంకారం, తమోగుణాన్ని జయించిన దైవశక్తికి ప్రతీకగా భావించబడుతుంది. వారాహి అమ్మవారి ఆరాధనలో రాత్రి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాత్రివేళే ఎందుకు పూజ చేస్తారు? వారాహి అమ్మవారు దండనాథ, శ్రీ లలితా త్రిపురసుందరి సేనాధిపతిగా స్వరూపిణిగా భావించబడతారు. తాంత్రిక సంప్రదాయం ప్రకారం రాత్రి సమయం శక్తి ఆరాధనకు అత్యంత అనుకూలమైన కాలం. ముఖ్యంగా నిషీధి, అర్ధరాత్రి సమీప కాలం. ఈ కాలంలో ఆమె అనుగ్రహం త్వరగా లభిస్తుందని విశ్వాసం. రాత్రివేళ మనస్సు ప్రశాంతంగా ఉండటం వలన ధ్యానము, మంత్రజపము, ఉపాసన మరింత ఏకాగ్రతతో చేయవచ్చు. రాత్రి పూజ యొక్క విశిష్టత శత్రు దుష్ట శక్తుల నుంచి రక్షణ కలుగుతుందని నమ్మకం. ధైర్యము, ఆత్మవిశ్వాసము, కార్యసిద్ధి ప్రసాదిస్తుందని విశ్వాసం. భయాలు, ప్రతికూల శక్తులు తొలగి మానసిక బలం పెరుగుతుందని భక్తులు భావిస్తారు. అమ్మవారి కృపతో అడ్డంకులు తొలగి విజయాలు సిద్ధిస్తాయని శాక్త సంప్రదాయం చెబుతుంది. అయితే రాత్రి పూజకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ వారాహి అమ్మవారిని భక్తితో పగటిపూట కూడా పూజించవచ్చు. అయితే తాంత్రిక విధానాలు, ప్రత్యేక మంత్రాలు, రహస్య ఉపాసనలు మాత్రం గురువు ఉపదేశంతోనే చేయాలి అని శాక్త సంప్రదాయం చెబుతుంది. సాధారణ భక్తులు నామస్మరణ, అష్టోత్తరము, సహస్రనామ పారాయణ వంటి పూజలను ఏ సమయంలోనైనా భక్తితో చేయవచ్చును. ఈ విధంగా అమ్మవారి మహిమ గురించి తెలుసుకొని పూజ చేసినచో మనం అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కాగలమని విశ్వసిస్తున్నాను. ఓం శ్రీ వారాహి మాతాయే నమః.